ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి తిరిగి మనందరినీ సజీవ లెక్కలుగా కలుసుకోవడానికి దేవుని ఇచ్చిన ఒక గొప్ప ధన్యతకై దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. ఈ రోజు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు యేసయ్యా. గొప్ప దేవుడా, ఘనుడా, నిత్యము పరిశుద్ధుడా 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 అని వేవేల దూతలతో కొనియాడబడుచున్నా నా తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. తండ్రి దేవా, ఈ రోజు ఇక్కడ నిలబడే కృప దయచేసినందుకు నీకే వందనాలు తండ్రి దేవా. తిరిగి సన్నిధిలో తండ్రి దేవా వాక్యం చెప్పే కృప దయచేసినందుకు నీకే వందనాలు తండ్రి. వాక్యం చెప్పబోచుండగా తండ్రి దేవా నన్ను ఒక మీరు బూరలా వాడుకోండి యేసయ్యా. తండ్రి దేవా, వింటున్న వారందరి తండ్రి దేవా వినగలిగే చెవులు దయచేయండి తండ్రి దేవా. సాతాను గాడు తండ్రి దేవా వాక్యాన్ని ఎట్టు తీసుకెళ్లకుండా తండ్రి దేవా మీరే కృపను దయచేయండి తండ్రి దేవా. తండ్రి దేవా దేనికి పనికిరాని వాడని యేసయ్యా, ఆయనను తండ్రి దేవా మీరు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతకై నీకే వందనాలు తండ్రి. తండ్రి దేవా మాతో నాతో అందరితో మాట్లాడండి తండ్రి దేవా. మమ్మల్ని గద్దించండి యేసయ్యా, సరిచేయండి తండ్రి దేవా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడై ఉండండి తండ్రి దేవా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా ఉంచుకొనుము. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజు మనం మందిరానికి వెళ్తున్నాం కదండి. మన ప్రవర్తన ఎలా ఉంది? ఎదుటి వాళ్ళకి మనం మాదిరికరంగా ఉండగలుగుతున్నామా మన ప్రవర్తన వల్ల? లేదా మందిరానికి వెళ్తేప్పుడు ఏదో వెళ్తున్నాంలే, ఏదో దేవుని స్తుతిద్దాంలే అని వెళ్తున్నారా అండి? జాగ్రత్త. దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొనుము. ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన బాలేదండి. మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక రోజు ముందు మనం సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. మనను మనం సరి చేసుకోవాలి. ఉదయాన్నే మందిరానికి వెళ్తాం కదండి, ఆదివారం మందిరానికి వెళ్తాం. జాగ్రత్తగా వెళ్తున్నారా? లేదా ఎవరు చూస్తున్నారు అని వెళ్తున్నారా? నువ్వు మందిరానికి వెళ్తేప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు చూసి నిన్ను అదిగో క్రైస్తవుడు అంటున్నారా? అట్లా ఉందా నీ ప్రవర్తన? దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. మందిరానికి వస్తేప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. దేవుని మందిరం అది. ఆ మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ రోజులో దేవునికి భయపడుతున్నాం. ఆ మందిరాలలో ఈ రోజుల్లో మందిరాల్లో దేవునికి ఎవరు భయపడతలేరండి. ఇష్టానుసారంగా ఉంటున్నారు. మనుషులతో మనకేంది అని అంటున్నారు మందిరాలలో. కానీ ఈ రోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుడు అడుగుతున్నాడండి. జాగ్రత్తగా ఉంచుకోవాలంట. మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. దేవుణ్ణి హెచ్చించే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో ఎట్లుందంటే అండి, మనం మందిరాలలో హెచ్చించుకుంటున్నాం, వాయిద్యాలతో హెచ్చించుకుంటున్నాం, పాటల ద్వారా హెచ్చించుకుంటున్నాం, తబలా ద్వారా హెచ్చించుకుంటున్నాం, కీబోర్డ్ ద్వారా హెచ్చించుకుంటున్నాం, ప్యాడ్ ద్వారా హెచ్చించుకుంటున్నాం. మనం హెచ్చించుకుంటున్నాం అండి. దేవునికి ఘనత ఇస్తలేం, మనుషులు ఘనత తీసుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. కానీ క్రైస్తవుడు అలా ఉండొద్దు. హల్లెలూయా. అలా మనం ఉండొద్దండి. తగ్గింపు ఉండాలి. మనం ఏది చేసినా, దేవుని మందిరంలో ఏ వాయిద్యం వాయించినా, సమస్తం ఆ మందిరంలో మనం ఏ పరిచయం చేసినా ముందుగా దేవుని ఘనపరిచే వారిగా ఉండాలి. మనుషులు కాదండి. అరే నేను వాయిస్తున్నా, అరే నాకు గర్వం, అరే నేను వాయిస్తున్నా, నేను లేకపోతే వాయిద్యాలు వాయించలేము, నేను లేకపోతే కీబోర్డ్ వాయించలేము, నేను లేకపోతే పాడు వాయించలేము అని అనుకుంటాము. కానీ దేవుడు ఆ గర్వాన్ని తీసేయాలండి. దేవుడు అంటాడు, దేవుని ముందు ఒక రోజు ఆ గర్వం ఉండేవాడు నిలబడితే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. చాలా మందిరాలలో గర్వంగా ఉంటున్నారండి. మనలో ఆ గర్వం ఉంటే దేవుడు అంటున్నాడు ఈ రోజే తీసేయి. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి జాగ్రత్తగా వెళ్ళాలి, భయంతో వెళ్ళాలి. దేవుడు నాతో ఈ రోజు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా నాతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నన్ను దర్శిస్తున్నాడు, ఈ రోజు నాకే వాక్యము అని వెళ్ళాలి. నాకు కాదు పక్కనోళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి వినరు కొంతమంది. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి.